ఒక మాట చెప్తాను వినండి. నీకు స్తోమత లేకపోవచ్చు, నీవు ఆర్థికంగా ఇబ్బందులతో ఉండొచ్చు, చదివించలేని స్థితిలో నీ తల్లిదండ్రులు ఉండవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నిన్ను సృష్టించిన సృష్టికర్త పేదవాడేమీ కాదు, భిక్షగాడేమి. నీ మీద ప్రణాళిక కలిగిన దేవుడు పేదవాడు కాదు. నీ మీద ఒక ఉద్దేశం కలిగిన దేవుడు పేదవాడు కాదు. నీ తల్లిదండ్రులు పేదవాళ్ళు అయి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు స్తోమత లేని వారు అయి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను చదివించలేని నీ సహాయ స్థితిలో ఉండవచ్చు. నేను ప్రకటిస్తున్న దేవుడు తన గుప్పిళ్ళు విప్పితే చాలు, ప్రచండమైన వర్షమును కురిపించినట్లుగా నీ కోరికలను నా దేవుడు తీర్చునుగాక. ఇల్లు కట్టుకోవాలని కోరికుందా? ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవడానికి తన గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నావా? ఇల్లు కొనుక్కోవడానికి దేవుడు తన గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. నీ పిల్లలను చదివించాలనుకుంటున్నావా? చదువులకు కావలసిన గుప్పిళ్ళు దేవుడు విప్పబోతున్నాడు. నీ అప్పులు తీరాలని కోరుకుంటున్నావా? నీ కోరికను దేవుడు తీర్చడానికి గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నావా? వ్యాపార విషయంలో దేవుడు తన గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులు చూసి నీతో మాట్లాడుతున్నాడు, నీ పిల్లల పరిస్థితులు చూసి నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా మంచి రోజులు ఎప్పుడు వస్తాయా, మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నావే. ఈ రోజు నువ్వు ఏ కోరికైతే నువ్వు కోరుకుంటున్నావో నా యేసయ్య గుప్పిళ్ళు విప్పునుగాక.